హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. సినిమా సెట్ అయింది, బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్ రెడీ, సినిమా ఫుల్ స్పీడ్ లో చేయడానికి డైరెక్టర్ రెడీ, డేట్స్ ఇచ్చేసి హీరో కూడా రెడీనే. కానీ అసలు సినిమాలో ఉండాల్సిన గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ అయిన హీరోయిన్ మాత్రం మిస్సింగ్. మరి ఈ హీరోలకి హీరోయిన్లు దొరికేది ఎప్పుడు? మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మంత్ లోనే స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలో చిరు పక్కన ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందని తెలిసినా ఆ హీరోయిన్స్ ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు. అతిథి రావు హైదరీ నుంచి చాలా మంది పేర్లు అనుకున్నా లేటెస్ట్ గా నయనతార పేరు తెరపైకొచ్చింది. ఆల్రెడీ నయన్ చిరుతో సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ సినిమాలు చేశారు. అయితే అనిల్ ప్రాజెక్ట్ కు నయన్ హీరోయిన్ గా చేస్తారా లేక కీ రోల్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే రోజు వరకు ఆగాల్సిందే అంటున్నారు ఆడియన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 ప్రాజెక్ట్ లోనూ హీరోయిన్ ఎవరు అనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న ఆమె సినిమాలో హీరోయిన్ కాదనే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే హీరోయిన్ ఎవరా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మెగాస్టార్ సూపర్ స్టార్ సినిమాలకే కాదు ప్రభాస్, అల్లు అర్జున్, NTR సినిమాల విషయంలోనూ ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతూ వస్తోంది. తమ అభిమాన హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే హీరోయిన్స్ ఎవరా అని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. అటు ఆడియన్స్ లో ఇటు అభిమానుల్లో హీరోయిన్ విషయంలో నెవర్ బిఫోర్ హైప్ జనరేట్ చేస్తూ క్యూరియాసిటీని పెంచేస్తోంది అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ మూవీగా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ వీలెన్ అంటూ రోజుకో పేరు తెరపైకొస్తుంది. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని, కియారా అద్వానీ పేర్లు సహా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి యాడ్ అయ్యారు మృణాల్ ఠాకూర్, అనన్య పాండే. ఇన్ని పేర్లు తెరపైకొచ్చినా వీళ్లలో ఎవరు ఫైనల్ అయ్యారో తెలియక జుట్టు పీక్కుంటున్నారు ఆడియన్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్ అనౌన్స్మెంట్ తోనే ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రభాస్ పోలీస్ రోల్ చేయబోతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే యాక్ట్ చేస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఓ బేబీకి బర్త్ ఇచ్చిన దీపిక త్వరలోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ కాబోతుంది. మరి కల్కి కాంబో రిపీట్ అయ్యేది లేంది మరో 5 months లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ NTR కాంబోలో తెరకెక్కుతున్న NTR 31 ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూ వస్తోంది. సినిమాలో తారక్ జోడీగా రుక్మిణి వసంతన్ ఫైనల్ అయినట్టు తెలిసినా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇటు శృతి హాసన్ సైతం NTR తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకే రామయ్య వస్తావయ్యలో తారక్ తో జోడీ కట్టారు శృతి హాసన్. మరి నీల్ తారక్ మూవీలో ఈ ఇద్దరు హీరోయిన్స్ ఫైనల్ అవుతారా లేక ఇంకా మరిన్ని పేర్లు యాడ్ అవుతాయా అనే దానిపై క్లారిటీ కావాలంటున్నారు ఆడియన్స్. రౌడీ హీరో నేషనల్ క్రష్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి తోడు అటు మైత్రి ఇటు రష్మిక ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులతో ఆడియన్స్ ని టీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇంతకీ విజయ్ రష్మిక కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందా? రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఇద్దరి పేర్లు ఎప్పుడూ తెరపైకొచ్చినా ఆడియన్స్ లో ఏదో తెలియని క్యూరియాసిటీ. అది సినిమా విషయం కావచ్చు, మరేదైనా కావచ్చు. సందర్భం ఏదైనా ఆడియన్స్ లో అటెన్షన్ మాత్రం పక్కా. అంతలా మాయ చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ నుంచి మరో సినిమా రాబోతుందనే న్యూస్ విజయ్ రష్మిక అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఇద్దరి కాంబినేషన్ లో 3వ సినిమా రాబోతోంది. టాక్సీవాలా, శామ్ సింగరాయ్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యంతో విజయ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మైత్రి ప్రొడ్యూసర్స్. ఈ విషయంపై హింట్ ఇస్తూ రష్మిక పేరు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు మైత్రి నిర్మాతలు. ఈ ట్వీట్ చూసిన రౌడీ ఫ్యాన్స్ విజయ్ డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యన్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అయిపోయారని ఈ పోస్ట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. ప్రెజెంట్ విజయ్ దేవరకొండ స్పైగా నటించిన పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ ఈ మంత్ ఎండింగ్ లో రిలీజ్ కాబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఫస్ట్ టైం 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాలో నటించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడమే కాదు, ఇద్దరి జోడీకి ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. 1 year గ్యాప్ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయింది. దీని తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. ఎవరి చేతిలో ఉన్న సినిమాలు వారు చేసుకుంటూ కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన సినిమా చేస్తుండగా రష్మిక చేతిలో కుబేరా, గర్ల్ ఫ్రెండ్ సినిమాలున్నాయి. మరి 6 years లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి ఈ జోడీ కాంబోలో సినిమా వస్తుండటంతో ఎగ్జైట్ అవుతున్నారు విజయ్, రష్మిక అభిమానులు. పూజా హెగ్డేకు టైం అస్సలు కలిసి రావడం లేదు. బుట్టబొమ్మగా తన లక్కీ చార్మ్ చూపించిన ఈ హీరోయిన్ ఫేడ్ అవుట్ స్టేజ్ కు చేరుకోబోతోందా? భారీ హోప్స్ పెట్టుకున్న రెట్రో రిజల్ట్ కూడా తేడా కొట్టేయడంతో పూజా ఫ్యూచర్ డైలమాలో పడిపోయిందా? హీరోయిన్ పూజా హెగ్డేని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. పూజా నటించిన లాస్ట్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బకెట్ తన్నేశాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 7 సినిమాలు డిజాస్టర్ కావటంతో పూజా ఫ్యూచర్ ఏంటని చర్చించుకుంటున్నారు అభిమానులు. రాధే శ్యామ్తో మొదలైన ఈ ఫ్లాప్ జర్నీ బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసికా భాయ్ కిసికా జాన్, దేవా సహా రీసెంట్ గా రిలీజ్ అయిన రెట్రో వరకు కంటిన్యూ అవుతూ వస్తోంది. రెట్రో మూవీపై హీరో సూర్య అభిమానుల కన్నా హీరోయిన్ పూజా హెగ్డేనే భారీ ఆశలు పెట్టుకున్నారు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఈ బుట్టబొమ్మ రెట్రో మూవీతో సక్సెస్ కొట్టి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ నుంచి బయటపడాలని ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఇందుకోసం కెరీర్ లో ఫస్ట్ టైం డీ గ్లామర్ రోల్ చేయడమే కాదు, సినిమాలో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు పూజా హెగ్డే. రెట్రో సక్సెస్ కోసం ఎంతలా హార్డ్ వర్క్ చేసినా పూజాకి మాత్రం లక్కు కలిసి రాలేదు. ప్రెజెంట్ పూజా హెగ్డే చేతిలో 3 సినిమాలున్నాయి. దళపతి విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జననాయగన్ లో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ పొంగల్ సీజన్ లో రిలీజ్ కాబోతోంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీలో స్పెషల్ సాంగ్, రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేయబోయే కాంచనా 4 సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ సినిమాలతోనైనా పూజా హెగ్డే హిట్ అందుకుంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు బుట్టబొమ్మ ఫ్యాన్స్. సిల్వర్ స్క్రీన్ ఎరుపెక్కుతోంది. ప్రజెంట్ సినిమాల్లో వైలెన్స్ ఫ్యాక్షన్ గా మారుతోంది. యానిమల్ తో మొదలైన ఈ బ్లడ్ బాత్ ఇప్పట్లో ఆగేలా లేదు. బాక్స్ ఆఫీస్ గల్లా నిండాలంటే రక్తపాతం తప్పదంటున్నారు హీరోలు. రెబల్ స్టారే కాదు, మెగాస్టార్ సైతం ఈ రూట్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాలపై అటెన్షన్ పెరుగుతోంది జనాల్లో. వెండి తెరపై వైలెన్స్ ఎక్కువైపోతుంది. కాదు వైలెన్స్ ఎక్కువ ఉంటేనే సినిమాలు ఆడతాయి అనే సిచ్యువేషన్ జనరేట్ అవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన నాని, హిట్ 3, సూర్య రెట్రో సినిమాల కలెక్షన్స్ చూస్తే నిజమే అనిపిస్తుంది. హిట్ 3లో మితిమీరిన వైలెన్స్ ఉందంటూనే ఫస్ట్ డే 45 crores కలెక్షన్ ఇచ్చేశారు ఆడియన్స్. 2 రోజుల్లో ఈ సినిమా 62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని రక్తపాతం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో పారడైజ్ మూవీతో ఇంతకు మించిన వైలెన్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారు నాని. సిల్వర్ స్క్రీన్ పై మెగా బ్లడ్ బాత్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా ఓకే చేశారు చిరంజీవి. ఈ సినిమాని నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ బ్లడ్ ప్రామిస్ అంటూ చిరంజీవితో డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ దిగిన ఫోటో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇటు విశ్వంబర, అనిల్ రావుపడి సినిమాలు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా, ఓదెల ప్రాజెక్టులోకి మెగాస్టార్ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. సిల్వర్ స్క్రీన్ పై వైలెన్స్ ఈజ్ ఫ్యాషన్ అంటూ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్ సలార్ 2, ఎన్టీఆర్ దేవరా 2 సినిమాలు సహా బ్లడ్ బాత్ ను సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ ఉన్నాయి. సలార్ పార్ట్ 1 లో వెండితెరను ఎరిపెక్కించిన ప్రభాస్ పార్ట్ 2 లో ఏ రేంజ్ లో వైలెన్స్ చూపిస్తారోనంటూ ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. ఇక దేవరా సినిమాలో ఎర్ర సముద్రంలో రక్తపు టెరలో పారించిన ఎన్టీఆర్ పార్ట్ 2 లో ఇంకెంత వైలెన్స్ యాక్షన్ ఉంటుందోనని క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. బిగ్ స్టార్సే కాదు, తాను సిల్వర్ స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించేందుకు రెడీ అంటున్నారు శర్వానంద్. డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న భోగిలో పాన్ ఇండియా రేంజ్ లో వైలెన్స్ చూపిస్తా అంటున్నారు చార్మింగ్ హీరో. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా కాన్సెప్ట్ మేకింగ్ వీడియో అంచనాలు పెంచేస్తోంది. ఇలా మెగాస్టార్ నుంచి రెబల్ స్టార్ వరకు, నేచురల్ స్టార్ నుంచి శర్వా వరకు అంతా సిల్వర్ స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన థగ్ లైఫ్, సెన్సార్ పూర్తి చేసుకున్న సింగిల్ మూవీ,
శుభం నుంచి ఫస్ట్ లిరికల్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. శ్రీ విష్ణు సింగిల్ మూవీకి సెన్సార్ బోర్డు U/S సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా మే 9న ఆడియన్స్ ముందుకొస్తుంది. హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తుంది. కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కాబోతుంది. నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న 11 సినిమా ట్రైలర్ కు గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఈ నెల 16న ఆడియన్స్ ముందుకొస్తుంది. డిఫరెంట్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కిల్లర్ మూవీ నుంచి యాక్షన్ స్టంట్ వీడియో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సూపర్ షీ క్యారెక్టర్ లో నటిస్తున్నారు జ్యోతి పూర్వాజ్. ఇది వాళ్ళ 10 మ్యాక్స్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.